హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు కివిలియర్ పోయిట్స్ గురించి తెలుసుకుందాం. ఇది 17వ శతాబ్దంలో వచ్చినటువంటి ఒక లిటరరీ మూమెంట్. ఈ మూమెంట్లో ఉన్నటువంటి రచయితలు ఎవరు, అసలు ఈ మూమెంట్ అనేది ఎట్లా వచ్చింది, ఏం జరిగింది ఈ మూమెంట్లో అనే విషయాలని మున్ముందు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. కివిలియర్ పోయిట్స్ అంటే 17వ శతాబ్దంలో ఒక రకంగా రాజుకి ఎవరైతే అనుచరులుగా ఉంటారో, రాజుకి కింగ్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని కివిలియర్స్ అంటారు. ఇక కివిలియర్ అంటే ఒక రకంగా గుర్రము అని మనం అనుకోవచ్చు. అదొక సింబాలికల్గా ఆ యొక్క పేరుని పెట్టడం జరుగుతుంది, కివిలియర్ అని. ఈ యొక్క కివిలియర్ పోయిట్స్ తాలూకు ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు కివిలియర్స్ గుర్రాల మీద కూర్చొని కింద నుండే వాళ్ళని చూసే విధానాన్ని ఈ కివిలియర్ సిస్టమ్ అనేది తీసుకొస్తారు. ఎవరంటే చార్ల్స్ I అనే ఆయన. ఇది ఎప్పుడైతే ఎలిజబెత్ చనిపోతుందో దాని తర్వాత ఒక రకంగా ఈ యొక్క మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఈయన వచ్చాక ఇంగ్లాండ్లో చాలా వరకు మార్పులు తీసుకొస్తాడు. ఉదాహరణకి ట్యాక్స్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఈ చార్ల్స్ I అనే ఆయన ఒక రకంగా ఈయనకి స్కాటిష్ నుంచి కూడా ఉండటం వల్ల ఈ మొనార్కీ స్కిల్స్ అన్నీ కూడా ఆయన వాడి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి సంపద అంతా దోచుకోవడానికి చాలా ట్యాక్స్ని వేయటం జరుగుతుంది. అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఇబ్బంది పడటం వల్ల ఈ యొక్క కింగ్తో ఒక యుద్ధం జరుగుతుంది. అదేంటంటే దాన్నే ఇంగ్లీష్ సివిల్ వార్ అని అంటారు. అది సుమారుగా 1642 నుంచి 1649 వరకు జరుగుతుంది. ఆ యొక్క ప్రాబ్లంలో చార్ల్స్ I అనే ఆయన చనిపోవడం జరుగుతుంది. ఈ కింగ్ చార్ల్స్ Iని కాస్త తెలుసుకుంటే, ఈయన అరిస్టోక్రటిక్ లైఫ్ అంటే ఎవరంటే ధనవంతులు ఉన్నారో వాళ్ళ తాలూకు జీవిత అంశాలపైన ఎక్కువగా పోయిటరీ రాయమని ఒక నలుగురిని అపాయింట్ చేస్తారు కివిలియర్ పోయిట్స్గా ఆయన. ఇక ఈ నలుగురు కూడా ఎక్కువగా కూడా వాళ్ళ లవ్ పైన ఎక్కువగా రాయటం జరుగుతుంది. వాళ్ళు ఉపయోగించినటువంటి థీమ్స్లో ఇంపార్టెంట్ థీమ్ ఏంటంటే కార్పేడియం అని ఒక టర్మ్ను ఉపయోగిస్తారు. దాని తాలూకు అర్థం ఏంటంటే సీజ్ ద డే లేదా సీజ్ ద మూమెంట్ అని చెప్తారు. దాని తాలూకు ముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే ఈరోజు లేదా ఈ సమయం నీది, ఈ టైంలో నువ్వు ఏది చేయగలిగితే అదే చెయ్యి అనే ఒకటటువంటి సింబాలికల్ ఎలిమెంట్ ఉంటుంది కార్పేడియంలో. ఈ కార్పేడియం అనేది వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారంటే, హొరాస్ రాసినటువంటి ఓడ్స్ అనే బుక్లో ఈ యొక్క కార్పేడియం అనే ఫిలాసఫీని తీసుకొని దాన్ని డెవలప్ చేస్తారు కివిలియర్ పోయిట్స్. ఇక వాళ్ళు ఉపయోగించినటువంటి థీమ్స్లో ఎక్కువగా ఉండేటటువంటిది ఏంటంటే లవ్, అలాగే లస్ట్. ఎక్కువగా ప్రేమ అలాగే కామం అనేది ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది కార్పేడియం తాలూకా రచయితలు. ఇక అందులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కవులలో ప్రముఖమైనటువంటి వారు ఎవరంటే రాబర్ట్ హెరిక్ అని ఆయన టు ద వర్జిన్స్ టు మేక్ మచ్ ఆఫ్ టైమ్ అని చెప్పి ఒక పోయం రాస్తారు. అలాగే హెస్పరిడిస్ అని చెప్పి అదొక వర్క్ రాస్తారు. జాన్ సక్లింగ్ గారు కూడా ప్రముఖమైనటువంటి పోయమ్స్ రాస్తారు. ఇక థామస్ క్యారియూ డాక్టర్ జాన్ డన్ అని చెప్పి ఒక ఎలిజిన్ రాస్తారు ఆయన పైన, థామస్ క్యారియూ అని ఆయన. ఇక రిచర్డ్ లవ్లెస్ టు ఎథెనా టు లుకాస్టా ద ప్రిజన్ అని చెప్పి కొన్ని పోయమ్స్ని రాస్తారు. ఇక వీళ్ళు యూజ్ చేసినటువంటి మేజర్ పోయమ్స్లో ఉండేటటువంటిది ఒక రకంగా లవ్, లస్ట్. వీళ్ళందరూ కూడా మ్యాక్సిమము ఇన్ఫ్లుయెన్స్ అయింది బెన్ జాన్సన్ గారితో ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ద ఫాదర్ ఆఫ్ కివిలియర్ పోయిట్స్ అంటే ఒక రకంగా బెన్ జాన్సన్ అని చెప్తారు. ఈ బెన్ జాన్సన్ ద్వారానే కివిలియర్ పోయిట్స్ అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వీళ్ళంతా కూడా కోర్టియర్స్గా ఉంటారు, ఎవరైతే రాజుకి సలహాదారుడిగా ఉంటారు. దానివల్ల ఈయనకి ఉండేటటువంటి ఈ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు కూడా సఫర్ అవ్వటం జరుగుతుంది. తరువాత కాలంలో ప్యూరిటన్స్ ప్రొటెస్టెంట్లుగా విడిపోతారు. ఇక జాన్ మిల్టన్ అలాగే ఆండ్రూ మార్వెల్ వీళ్ళందరూ కూడా తర్వాత ప్యూరిటన్ సీక్వెన్స్లోని పోయమ్స్ని రాయటం జరుగుతుంది. జాన్ మిల్టన్ ఒక రకంగా ఒక పెద్ద ఎపిక్నే ఇస్తాడు, ప్యారడైజ్ లాస్ట్ అనేటటువంటిది. అది చాలా ఇంపార్టెంట్ నెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలాంటి మరెన్నో లిటరేచర్ వీడియోస్ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, కమెంట్ చేయగలరు, షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.